99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. మెగా అభిమానులకు జన సైనికులకు అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. మెగా బ్రదర్ అలాగే ఎమ్మెల్సీ నాగబాబుకు మరో అరుదైన అవకాశం దక్కింది. ఆయన కేబినెట్ హోదా దక్కింది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ అటవీ శాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అండ్ అంటే గతంలో కూడా నాగబాబుకి ఎమ్మెల్సీ ఇస్తారు, ఇచ్చిన తర్వాత మంత్రిగా చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎమ్మెల్సీ అయితే అయ్యారు కానీ మంత్రి అవ్వలేదు. మంత్రి అవ్వలేదనే కాస్త అసంతృప్తి జన సైనికుల్లో, మెగా ఫ్యామిలీలో, ఐ మీన్ మెగా ఫ్యాన్స్ లో ఉంది. కానీ ఇప్పుడు అసంతృప్తి కూడా తీరిపోయినట్టు అయిపోయింది. ఆయన కేబినెట్ హోదాకి వచ్చేసారు. అంటే ఆల్మోస్ట్ మంత్రి కాదు కానీ ఆ హోదా అయితే ఉంటుంది, ఆ సెక్యూరిటీ ఉంటుంది, ఆ సౌకర్యాలు కూడా కల్పిస్తారు. సో మెగా బ్రదర్ కి ఈ అవకాశం ఇవ్వడం మీద మీ కామెంట్ ఏంటి? రైట్, ఇది నిజంగా జనసేనకి, జన సైనికులకి కొంచెం సంతోషపెట్టే నియామకమే. ఎందుకంటే కొణిదెల నాగబాబు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, పవన్ కళ్యాణ్ కు అన్నయ్య. ఒక రకంగా ఆయన కొంత పెడసరిగా మాట్లాడతారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు. కొన్నిసార్లు ఆయన మాట్లాడిన వివాదాలు అవటం, ఇలా కొంచెం ఇష్యూస్ ఉంటాయి. కానీ ఏదన్నా ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారని ఆయన అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఒకటి. రెండోది ఏంటంటే జనసేనకు సంబంధించి ఆల్రెడీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అంతకుముందు పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన చేసిన ప్రతి ప్రయాణంలో తమ్ముడు వెన్నంటే ఉండి నాగబాబు ఆయన అన్ని బాధ్యతలు పర్ఫెక్ట్ గా నిర్వర్తించారు. ఒక ప్రధాన కార్యదర్శిగా కానీ, ఆ పార్టీకి సంబంధించిన మెయిన్ క్యాంపెయినర్ గా కానీ, పార్టీ కార్యకలాపాలు ఇన్వాల్వ్ అవటం, కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఉత్తరాంధ్ర కానీ, మరికొన్ని సందర్భాల్లో మిగతా జిల్లాల బాధ్యతలు తీసుకోవటం, పార్టీకి సంబంధించి ఏమైనా తలనొప్పులు వచ్చేటప్పుడు, కొంత అసమ్మతి ఉన్నప్పుడు వాటిని వెళ్ళి సంస్కరించడం. అలాగే 2019లో జనసేన ఇండివిజువల్ గా పోటీ చేసి ఒక్క స్థానం మాత్రమే గెలిచారు రాజోలు. ఆ శాసనసభ్యుడు ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయాడు. కానీ అప్పుడు ఫలితాల నేపథ్యంలో కొంత జనసేన క్యాడరు నిశ్చేదానికి గురైనప్పుడు నాగబాబు కొంత పార్టీ క్యాడర్ చెక్కు చెదరకుండా కొంత మూమెంటంగా ఉండేటట్టుగా ఆయన జిల్లాలన్నీ తిరుగుతూ కొంత బాధ్యతను ఒంటి మీద వేసుకుంటూ, భుజాలపై వేసుకుంటూ ఆయన కొంత జనసేన పార్టీ, జనసేన క్యాడరు, జనసేన విధానం, జనసేన సిద్ధాంతం, అది ఒక సవ్య దిశలో వెళ్ళే ఆ కార్యక్రమానికి ఆయన కొంత బాధ్యత తీసుకున్నారు. కొంత మధ్యలో అనారోగ్యానికి గురైనా కూడా ఆయన ఎక్కడ తన బాధ్యతని నిర్వర్తించకుండా లేరు. అయితే ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా జనసేన నుంచి నాగబాబు ఆయన ఖచ్చితంగా మంత్రి అవుతారన్న చర్చ జరిగింది. తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన మంత్రివర్గంలో రాబోతున్నారని అధికారికంగానే ఒక ప్రకటన వచ్చి రావటం మనం అన్ని చూసాం. కానీ కొన్ని పరిణామాల నేపథ్యం తర్వాత అటు పొందికలు, సామాజిక సమీకరణాలు, ఈ ఈక్వేషన్స్ లో నాగబాబు ఆయన మంత్రి కాలేకపోయారు అనేది చర్చ. బట్ అది కొంత జన సైనికులకి కొంత నిరాశ కలిగించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే ఒక కేబినెట్ ర్యాంక్ తో మంచి పోస్టే దక్కిందని అనుకోవాలి. ఎందుకంటే అటవీ పర్యావరణ శాఖ స్వయాన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్నారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి ఆయన చైర్మన్ గా నాగబాబు నియమితులయ్యారు. ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్, దట్ ఈస్ కాల్డ్ ఏపీ గ్రీన్. నామినేషన్ ఆఫ్ శ్రీ కొణిదెల నాగేందర్ రావు ఎమ్మెల్సీ చైర్పర్సన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ఏపీ గ్రీన్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని జీవో నంబర్ 93ని కొద్దిసేపటి కిందటే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది, జీవో ఇచ్చింది. గవర్నమెంట్ వైడ్ ద జీవో రీడ్ అబౌవ్ has issued orders constituting the government board of AP Green and its executive committee as well as the government bodies of the district green development agencies DGDS at the district level for implementing the Andhra Pradesh Society for Greening and Reforestation for Ecological Enrichment of across the state with the objective of increasing the combined forest and tree cover to 50% of geographical area of Andhra Pradesh by the year 2047 అనేది దీని లక్ష్యం. చైర్పర్సన్ గా నియమించారు. దానికి సంబంధించి కాంతిలాల్ దండే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఒక జీవో అయితే రిలీజ్ చేశారు. అయితే దీని బాధ్యతలు ఏంటనేది మనం చూస్తే ప్రస్తుతం ఇది కేబినెట్ ర్యాంక్ తో కూడిన పదవి. 2047 నాటికి రాష్ట్రంలో అటవీ
చెట్ల కవరేజీని 50% పెంచడం అనేది దీని ప్రధాన లక్ష్యంగా మనకి కనిపిస్తోంది. అలాగే దీని యొక్క ప్రధాన అధికారాలు ఏంటి అంటే, ఇప్పుడు నాగేంద్ర బాబు ఈ కేబినెట్ ర్యాంక్ పదవిలోకి వచ్చారు కాబట్టి, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్మన్గా వచ్చారు కాబట్టి, కార్యనిర్వాహక కమిటీ సమావేశాలకు అధ్యక్షత వహించడం, కమిటీ నిర్ణయాలను సమన్వయం చేయడం, పర్యావరణ కార్యక్రమాల పర్యవేక్షణ, అంటే ప్రధానంగా ఏంటంటే మొక్కల పెంపకం, అటవీకరణ, గ్రీన్ బెల్ట్స్ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను అమలు చేయటం, సమీక్షించటం. మూడవది గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్. ఇదేంటి, నగరాలు, పట్టణాలు, రహదారులు, ప్రభుత్వ ప్రాంతాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాలకు డైరెక్షన్ ఇవ్వటం, ప్రజా ప్రదేశాల సుందరీకరణకు సంబంధించిన ప్రాజెక్టులను పర్యవేక్షించటం, అలాగే శాఖలతో సమన్వయం, అటవీ శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ ఈ శాఖలతో సమన్వయం చేయటం, స్థానిక సంస్థలతో కలిసి పర్యావరణ హిత కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళటం అనేది దీని ప్రధాన ఉద్దేశంగా మనకు కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా పర్యావరణ ప్రేమికుడే, కానీ అంతకు మించి నాగేంద్ర బాబు పర్యావరణ ప్రేమికుడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనకి తెలుసు మొక్కలు నాటడంలో ఖమ్మం సంబంధించిన వనజీవి రామయ్య, మీరు పేరు వినే ఉంటారు. ఆయన వరల్డ్ రికార్డు సాధించారు మొక్కలు నాటడంలో. ఆ కార్యక్రమానికి ప్రధానంగా అసలు వనజీవి రామయ్యకు ఆర్థికంగా చేయూతనిచ్చి, మీరు చేస్తున్న కార్యక్రమం మంచిది అని ఫస్ట్ చేయూతను అందించింది నాగేంద్ర బాబు. ఎందుకంటే ఆ దృశ్యానికి, ఆ సందర్భానికి నేను ప్రత్యక్ష సాక్షిని. అది రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం ఒకటి చోటు చేసుకుంటే, నేను ఈ ఈటీవీలో ఉండేటప్పుడు రిపోర్టర్గా కార్యక్రమాన్ని కవరేజ్కి వెళ్ళాను. అప్పుడు నాగేంద్ర బాబు అనే వ్యక్తి చిరంజీవి తనయుడు, అభిమాన సంఘాలను సమన్వయపరుస్తారు, ఒక నటుడు అని, అలాగే అంజనా ప్రొడక్షన్స్ వీటిలో కొంత కీలక బాధ్యతలు ఉన్నారు. అక్కడి వరకు ఆయన మీద ఉన్న ప్రొఫైల్ నాకు అదే. కానీ ఆ రోజు వనజీవి రామయ్య కార్యక్రమానికి ఆయన చేయూతను అందించడం, తర్వాత మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఈ గ్రీన్ సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖతో సమన్వయం చేసుకుని ఆ కార్యక్రమాలను ఆయన ఇన్వాల్వ్ అవ్వటం, ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఆయన చేశారు. అందుకు సేమ్ పవన్ కళ్యాణ్ పర్యావరణం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాగబాబుకు అంతకు మించి ఉందన్నది చాలా మందికి తెలియని విషయం. ఇది నేను తెలియజెప్పాలనుకున్నాను. అసలు వనజీవి రామయ్య ఆయన్ని ఆ రికార్డులు సాధించడానికి, ఆయన కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చి, ఆయనకు ఆర్థికంగా కానీ అటు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహాయాల విషయంలో కానీ నాగబాబు ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ చాలా గొప్పది. చాలా సందర్భాలు ఆయన ఇంటికి కూడా ఆయన్ని పిలుచుకున్నారు. వనజీవి రామయ్య దంపతులను పిలుచుకుని ఆయన సన్మానం కూడా చేశారు. అలాగే మనకి తెలుసు, మనకి దుండిగల్లు అటువైపు ఉన్న మొత్తం ఈ ఫారెస్ట్ కోర్ ఏరియాస్, నర్సాపురి ఫారెస్ట్ కోర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ పర్యావరణం పెంపొందించే కార్యక్రమాలు చాలా వాటికి నాగబాబు ఆయన సొంత ఇనిషియేటివ్ గా హాజరయ్యేవారు అటవీ శాఖతో కలిసి. అలాగే మన నెహ్రూ జూలాజికల్ పార్క్ కార్యక్రమాల్లో కూడా ఆయన చాలా విరివిగా పాల్గొంటారు. అందరికి కూడా ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు నాగబాబు అని తెలుసు. కానీ ఆయనలో ఉన్న వ్యక్తిత్వము, అలాగే ఆయనలో ఉన్న ఈ పర్యావరణ హితమైన ఆలోచన శైలి కానీ, ఆయన యొక్క అభిరుచి కానీ, ఇవన్నీ కూడా చాలా మందికి తెలియదు. ఒక రకంగా రైట్ పర్సన్ ఇన్ రైట్ పోస్ట్ అంటారు కదా, నిజంగా ఆయనకు తగ్గట్టుగా ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నదే ఇది దక్కింది. సరే, మంత్రి కాలేదు అన్న ఒక రకమైన ఫీలింగ్ ఎక్కువగా జన సైనికుల్లో ఉంది. అంటే అవుతారని ఒక అధికార తరహా ప్రకటన వచ్చిన తర్వాత ఆయన అవ్వకపోవడం అనేది కొందరు బాధించింది. కానీ ఏంటంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఆ పొందికలు, సామాజిక సమీకరణాలు, ఇప్పుడు కేబినెట్ ఇచ్చేటప్పుడు ఆ ఈక్వేషన్స్ చాలా బలంగా పనిచేస్తాయి. ఆ కారణాలతో ఆయనకి దక్కలేదన్నది ఒక చర్చ. ఏదేమైనా ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబు ఎన్నికయ్యారు. ఖచ్చితంగా ఆయన మనం కంగ్రాట్స్ చెప్దాం. 2047 లక్ష్యం ఏదైతే ఉందో ఆ దిశగా నాగబాబు ఆయన నేతృత్వం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించుకున్న దిశగా అడుగులు వేయాలని మనం ఆకాంక్షిద్దాం. 99 TV brings you Kapiva Freedom Sale. Ayurveda and wellness products పై 30% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.